హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నిన్న షార్ట్ వీడియోలో మష్రూమ్ పలావ్ పెట్టాను కదా, మన సబ్స్క్రైబర్ ఫుల్ లెంత్ వీడియో అడిగారు. చాలా ఈజీ అండి, కుక్కర్ లో ఫాస్ట్ గా అయిపోతుంది. 2 నిమిషాల్లో చెప్పేస్తాను చూడండి. కుక్కర్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 2 బిర్యానీ ఆకులు వేసుకుని, 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుని, అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత 1 పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసుకుని వేసుకుని, టొమాటో మగ్గిన తర్వాత బాగా క్లీన్ చేసుకున్న 4 పార్ట్స్ గా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకుని, చిటికెడు పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, సరిపడగా అంటే ఎంత అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి, లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. వీలైతే ఇవి మిస్ చేయకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా చిటికెడు అంటే చిటికెడు వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుని, బాగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 2 కప్స్ 3 కప్స్ మన ఇష్టం, రైస్ వేసుకుని బాగా కలిపేసుకుని, కప్పుకి 2 కప్పుల వాటర్ ప్రకారం ఎన్ని కప్స్ రైస్ వేసారో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఒకవేళ బియ్యం ముందే అరగంట నానబెడితే 1 కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ పడతాయి. కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఈ వాటర్ టేస్ట్ చూసారనుకోండి, సాల్ట్ సరిపోతే ఓకే, సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ తెప్పించి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే ఇల్లంతా గుమగుమలాడే మష్రూమ్ పలావ్ రెడీ అయిపోతుంది. బాగా చల్లారిపోయేంత వరకు వెయిట్ చేయకుండా ఇలా వేడివేడిగా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి, ప్లేట్ లో ఒక పక్కకి 1 లెమన్ ఆనియన్ పెట్టారనుకోండి, ఈ మష్రూమ్ పలావ్ కి ఇంకా టేస్ట్ వస్తుంది. చాలా ఈజీ, ఫాస్ట్ గా అయిపోతుందండి. ఎక్కువ కష్టపడక్కర్లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెంటనే కుదరకపోయినా వచ్చే సాటర్డేనో సండేనో ట్రై చేయండి. బట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎప్పుడు చెప్పిన మాటే, మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కుక్కర్ లో ఈ పలావ్ ని ట్రై చేయడం మర్చిపోవద్దు. ఈ పలావ్ ఎలా వచ్చిందో నేను ముందు టేస్ట్ చూసేసి, కుక్కర్ లో మిగిలిన పలావ్ ని మా ఆఫీస్ లో కొలీగ్స్ కి తీసుకెళ్లి ఇచ్చాను. చాలా టేస్టీగా ఉందన్నారు. మష్రూమ్స్ ని ఇలా కూడా తింటారా అని అడిగారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మష్రూమ్ ని సలాడ్స్ లో ఎక్కువగా కలుపుకుంటారు. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. ఉంటాను.